Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నాగశౌర్య హీరో మీ తమ్ముడా అండి? అయ్యో, ఇంత చక్కటి అమ్మను వదిలేసి దూరంగా ఎందుకున్నారు పిల్లలని? అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను కలిసి ఉంటున్నమ్మా. కానీ మనం సమాధాన పడ్డాం. పిల్లలు పెద్దవాళ్ళే రెక్కలు వచ్చి వెళ్ళారు. అవునండి. ఇంకా మనం వాళ్ళని పట్టుకుని పెక్కకూడదు ఎక్కువ. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అవి చూసి నేను చాలా వరకు అనమాట ఏమీ మాట్లాడకూడదు, ఎవరికి ఏమి అడ్వైస్ చేయకూడదు. శౌర్య వచ్చి ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండి తన సినిమా నెక్స్ట్ ఏంటి అనే గ్యాప్లు వచ్చినప్పుడు శౌర్య మిమ్మల్ని సంప్రదిస్తారా? శౌర్య ఇప్పుడని కాదండి, ఎప్పుడు కూడా తన మనసులో మాట అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నంతకాలం మనకు చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు చెప్తే ప్రేమంతా మీ కళ్ళలో కనిపిస్తుంది. నాకు ఏదైనా బాధ్యత ఉంది అంటే రెస్టారెంట్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి వంటకాలు పెట్టాలి, ఏం చేయాలి అని రీసెర్చ్ చేశారా మీరు, లేకపోతే మీ అంతటా మీరే ఒక గట్ ఫీలింగ్తో పెట్టేశారా? ఫస్ట్ నుంచి ఇంట్లో నేను వండుకునే వంటలే ఇప్పుడు మన రెస్టారెంట్లో ఉన్నాయి. అనుకోకుండా ఈ కుక్కర్ పలావ్ అనేది లైమ్లైట్లోకి వచ్చేసింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనకి 95% కుక్కర్ పలావ్ లేకుండా ఆర్డర్ చేయడం. కుక్కర్ పలావ్ అంటే బేసిక్గా మీరు అన్నీ వేసేసాక కుక్కర్లో పెట్టేసి ఆ ఇండివిజువల్ కుక్కర్ అలాగే సర్వ్ చేస్తారు. మాంసం పలావ్, కోడి పలావ్, రొయ్యల పలావ్, వెజిటబుల్. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు 50 సార్లు 60 సార్లు తింటున్నారండి. అక్కడికి వచ్చి కుక్కర్ పలావ్. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారా? ఆయన తెప్పించుకుంటారు. ఉపాసన గారు, రామ్ చరణ్ గారికి మొన్న ఏది కూడా క్లోజింగ్ స్టాక్ 2 కేజీలు మించి ఉండకూడదు, మిగిలిందని ఉంచుదా సమస్య లేదు. స్టాక్ అసలు థాట్ ఎవరిదండి కిచెన్ ఇలా పెట్టాలని చెప్పేసి? నాకు ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు 2011 నుంచి ఉంది. ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీకు ఇలా రెస్టారెంట్ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు మరి సినిమా ప్రొడక్షన్ అనేది ప్రస్తుతానికి అంటే స్టోరీస్ అయితే వస్తున్నాయండి. హలో, అందరికీ నమస్కారం. అండ్ సంక్రాంతి పండగ రాబోతోంది, అందరికీ ముందే శుభాకాంక్షలు. ఇవాళ చాలా చక్కటి సంక్రాంతి తెలుగుతనం లాంటి ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చారు. వారిని పరిచయం చేసే ముందు ఈ మధ్య కాలంలో బాగా హల్చల్ చేస్తున్న రెస్టారెంట్ పేరు వినే ఉంటారు అందరూ, ఉషా ముల్పూరీస్ కిచెన్, తెలుసు కదా. అండ్ అక్కడ అసలు కిచెన్ పెట్టడానికి, ఒక రెస్టారెంట్ పెట్టడానికి చాలా సాహసం కావాలి, చాలా ప్యాషన్ కావాలి. ఇంతకీ ఈ వ్యక్తి ఈ కిచెన్, ఈ బ్యూటిఫుల్ రెస్టారెంట్ పెట్టి ఏమి చేద్దామని, ఎందుకు అందరికీ అన్నం పెట్టాలనే ఆలోచన వచ్చింది. చక్కగా సెటిల్ అయిన పిల్లలు ఉండగా మరి ఇలాంటి ఒక సాహసోపేతమైన వెంచర్ ఎందుకు టేకప్ చేశారు? వి హావ్ విత్ us the one and only డైనమిక్ ఉషా ముల్పూరి గారు. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా. చక్కగా కలకలాడుతారు మీరు, తెలుగుదనం అంతా మీ మొహంలోంచి అలా. థ్యాంక్ యూ అన్నారు. ఇంతకీ మీకు నాగశౌర్య హీరో మీ తమ్ముడా అండి? అయ్యో, తెలుసు కదండి, మరి రెండో అబ్బాయి అండి. ఊరికే చెప్పారు కానీ ఎవరన్నా చూస్తే నమ్ముతారో చెప్పండి. అది అలా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు కండి. మా మదర్స్ టైంలో కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మా ఏజ్లో అందరూ అట్లాగే ఉంటున్నారు. నేను ఒక్కదాన్నే కాదు. సో ఇంకా ఉండబట్టుకోలేక అడుగుతున్నాను. ఇంత మీరు చక్కగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఇంకేం చెప్పాలి, రేడియంట్గా కనిపించడానికి ఏంటి సీక్రెట్ ఉష గారు? అది భగవంతుడి బ్లెస్సింగ్స్ ఏనండి, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఆయన ఇచ్చారు ఈ ఆకారం కానీ ఇది కానీ, మనం మంచి మనసుతోటి అందరికీ మంచి చేయాలి అనే మంచి థాట్, అంతకు మించి ఏమీ లేదండి. శౌర్య మంచి ముక్కు, అద్భుతమైన ముక్కు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైపోయింది. అందరూ అంటారు, సేమ్ అంటారు, అందరూ అంటారు. సో ఎలా ఉందండి జీవితం, ఎలా ఉంది మీ కిచెన్, ఎలా ఉంది వంటలు, ఎలా గుమగుమలు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగుందండి, బై గాడ్స్ గ్రేస్. నిజంగా అంటే అందరూ వంట చేస్తారు, అన్ని రెస్టారెంట్లు చాలా అందరూ బాగా ప్యాషన్గానే పెడతారు. కానీ నేను ఎక్కడో పెట్టినా కానీ అందరూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను కస్టమర్స్ అని అనలేనండి, ఫ్యామిలీ ఎందుకంటే అందరూ నన్ను అలా ఫీల్ అవుతారు. ఓన్గా ఆంటీ అంటారు, లేకపోతే కనుక మా అమ్మాయి అంటారు వచ్చిన వాళ్ళు. మేము కొట్టేస్తాం ఆంటీ అన్నారంటే. అదే
ఆ లాస్ట్ అంటే ఇది చెప్తే ఇది కదండి, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా అందరూ ఇష్టపడుతున్నారు. సో అది మాత్రం చాలా చాలా అంటే ప్రతి నిమిషం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దలు చెప్తారు, మీకు తెలిసిందే, ఏం పెట్టి సంతోషపరచలేము మనం, ఒక్క ఫుడ్ పెట్టే మనం సంతోషపరచగలం. అందుకని మన దగ్గరికి వచ్చిన అందరూ నేను వెళ్ళి పలకరించుదామని నేను అడుగుతున్నప్పుడు ఎలా ఉంది, వాళ్ళే ఫస్ట్ ఎగ్జైట్, చాలా బాగుంది, అమ్మ చేతి వంటలాగా ఉంది, అబ్బో ఎప్పుడో తిన్నాం అమ్మమ్మ వంటలాగా ఉంది, ఇట్లా అందరూ లాస్ట్కి 70-80 ఇయర్స్ వాళ్ళు జెంట్స్ కూడా అంత బాగా చెప్తున్నారు అంటే నిజంగా నేను దేవుడికి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ద్వారా. మళ్ళీ మీ గ్రాటిట్యూడ్ ద్వారానే మీరు ఇంకా ఐ థింక్ 3-4 బ్రాంచ్లు ఎడాపెడా వచ్చేసి సిటీ అంతా కూడా అందరికీ అందుబాటులో మరింతగా రావాలని కోరుకుంటున్నాం. అవును, అంటే ఇప్పుడు కొంపల్లో ఒకటి వర్క్ జరుగుతుందండి, గచ్చిబౌలిలో చూస్తున్నాం. కాకపోతే ఎవరికాళ్ళు నేను అలా చెప్తే నాగోలు, వనస్థలిపురం, హయత్ నగరు, ఇట్లా బిహెచ్ఎల్ మా ఏరియాలో పెట్టరా అంటున్నారు. పెట్టాలి అంటే 1 by 1 పెట్టాలి కదా, అంటే గబగబా పెట్టేసేస్తే మళ్ళీ మన చెఫ్స్ని మళ్ళీ వాళ్ళందరికీ ప్రాక్టీస్ అవ్వాలి, అంతా అవ్వాలి అంటే 1 by 1 పెడదాం అనుకుంటున్నాను. మీరు విమెన్కి ఏం చెప్తారు ఉషా గారు? అంటే నేను అదే అందరికీ, అంటే ఉమెన్కి చెప్పే అంతటి దాన్ని నేను కాదు, కానీ ఎవరికి ఇష్టమైన దాంట్లో, అంటే ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు చేయాలని నేను చెప్పను. వాళ్ళకి ఫ్రెండ్స్తో తిరగాలనుకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు దాకా పిల్లలే ప్రపంచం అన్నట్లుగానే బతుకుతారండి అందరూ కూడా, ఎవరైనా అందరూ అంతే. ఇంకేంటంటే మనకి ఇంకో లైఫ్ ఉండదు. తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక్కసారిగా అసలు ఏంటంటే ఖాళీ అయిపోతుంది. అసలు పిల్లల నుంచి ఎలా డిటాచ్ అవ్వాలి చెప్పండి, అది చాలా పెద్ద పాఠం అవుతుంది చూసేవాళ్ళకి. అది కరెక్టే కదా, డిటాచ్మెంట్ అంటే అదేదో వదిలేసుకోవడం కాదండి, కానీ మనం సమాధాన పడ్డాం. పిల్లలు పెద్దవాళ్ళే రెక్కలు వచ్చి వెళ్ళారు, ఇంకా మనం వాళ్ళని పట్టుకుని పెక్కకూడదు ఎక్కువ అని తెలుసుకోవడం. అంటే నేను కూడా మీరు అడిగినట్టు ఏంటంటే నేను కూడా చాలా చూస్తుంటా. అంటే మనకు తెలిసిందే మనం అనుకదు, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అవి చూసి నేను చాలా వరకు అనమాట ఏమీ మాట్లాడకూడదు, ఎవరికి ఏమి అడ్వైస్ చేయకూడదు, వాళ్ళు ఏం చెప్పినా మనం ఓకే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మాకంటే క్లారిటీగా ఉన్నారు, మెచ్యూరిటీగా ఉన్నారు, వాళ్ళకి మనం చెప్పేంత టోళ్ళం కూడా కాదు. సో మనము వాళ్ళు ఏం చేసినా ఓకే బాగుంది అని ఒక్క మంచి మాట మాట్లాడి, ఒకటి మనం ఇది వద్దు అని చెప్పినంత మాత్రం వాళ్ళు మానరండి, అంటే మా పిల్లలని కదా ఎవరైనా. సో అందుకని వాళ్ళు ఎవరేం చెప్పినా కానీ బాగుంది, మీకు తెలుసు కదా అని నేను మీరు చేసుకోండి అని మనం చెప్పితే మన గౌరవం నిలబడుతుంది, వాళ్ళకే హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. అది నా ఫీలింగ్, అదే నేను పాటిస్తున్నాను ఇప్పుడు. అంటే బట్ పిల్లలు వచ్చి అడుగుతారు, ఇప్పుడు శౌర్య వచ్చి ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండి తన సినిమా నెక్స్ట్ ఏంటి అనే గ్యాప్లు వచ్చినప్పుడు శౌర్య మిమ్మల్ని సంప్రదిస్తారా? శౌర్య ఇప్పుడని కాదండి, ఎప్పుడు కూడా తన మనసులో మాట అసలు చెప్పడండి, ఎవరికి చెప్పడండి. శౌర్యకి సీక్రెట్స్ చాలా ఉన్నాయన్నమాట. సీక్రెట్స్ కాదండి, వాడు ఏమంటే ఇప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోండి, ఈ రోజు కూడా కూతురు పుట్టిన తర్వాత కూడా వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి 3 ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు కూడా ఏంటమ్మా పడుకున్నావా అంటాడు, 3 పడుకోక ఏం చేస్తారా అంట, ఏంటి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటాడు. శౌర్య అదే తిడతాడు, ఏంటా ఇంక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు సాల్వ్ చేసుకోవాలి నీ ప్రాబ్లమ్ని, అమ్మకి చెప్తావేంటని. ఇప్పుడు కాదండి, ఒక 5-6 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో శౌర్య ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి కూడా అసలు చెప్పడు. కానీ నాకు మా పెద్దబాబులాగా ఉంటే ఇష్టం, శౌర్యలాగా ఉంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మదర్కి అనేది ఏదైనా ఏ టైంలో ఉన్నా మనకి ఓపిక ఉన్నంత కాలం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయగలిగేంత, పోనీ ఏదైనా ఒక మాట అన్నా చెప్పగలుగుతాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నంత కాలం మనకు చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు చెప్తే మనకున్న అనుభవంతో కానీ మనకి ఏదన్నా కుదురుతుందో చేయగలుగుతాం కాబట్టి మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది. వాడి మనసులో ఏం జరుగుద్దో ఏంటో చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు ఏమి చెప్పడండి. అది అందుకని నాకు పెద్ద బాబే నచ్చుతాడు శౌర్య కింద. మీరు పెట్టండి శౌర్య నచ్చలేదు అని చెప్తారు, ఏమన్నా పెడితే అయిపోయింది కదా. కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత గలగలని మాట్లాడుతూ మీ ఎమోషన్స్తో టచ్లో ఉంటూ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఉష గారు. చాలా మందికి అది సాధ్యం కాదు, ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక డిప్రెస్ అయిపోతారు బాగా. అండ్ మీరు అన్నది డిప్రెషన్ ఇస్ రియల్ అండి, చాలా చాలా పిల్లల్ని అందులో అంటే మీకు అందులో చాలా చిన్న వయసులో పిల్లలు పుట్టేసి ఉంటారు. అవునండి, అందుకనే మీరు ఇంత అంటే యూర్ ఏబుల్ టు ఇంత ఎనర్జీతో మీరు ఇంకా కొనసాగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా. అంటే యాక్చువల్గా ఏంటంటే చిన్న ఏజ్లో పెళ్ళయింది,
ప్లస్ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదండి, వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది, ఆస్మా ఉండేది ఇద్దరికి ఉండేది. సో అందుకనే నేను ఎప్పుడు స్కూల్కి పెద్దగా పంపించేదాన్ని కాదు, ఇయర్ ఫీజు కట్టేసేదాన్ని, ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని. సో నాకు రోజు ఇంట్లో ఉండటమే అలవాటండి, అసలు వాళ్ళు లేకుండా నేను ఏ రోజు కూడా లేను. అంటే డే టైంలో కూడానండి, డే టైంలో కూడా ఎప్పుడు లేనమాట. ఇంటికి తలుపేసుకోవటం అనేది తెలియదు నాకు, అంత ఎప్పుడు జనం వస్తుండేవాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అది వస్తుంది అని తెలుసు, కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మనకు మనం అవ్వాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది. నా లైఫ్ టర్న్ అయిపోయింది. సో ఆయనకి ఆ భూవరా స్వామికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే అసలు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం కాల్ లిగ్మెంట్ అయ్యిందండి, దానివల్ల కూడాను నేను ఏదో కొంచెం సైట్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు, ఆ భూవరా స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్ అవుతాయని. దానికోసం వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ పంతులు గారు చెప్పారు, ఏదన్నా అనుకుని 7 వారాలు వస్తే కనుక మనం ఏ వారం అయినానండి, అంటే సోమవారం వెళ్తే సోమవారం, మంగళవారం వెళ్తే అలాగా 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుంది అని చెప్పారు. నేను ఇంకేమి అప్పటికప్పుడే అనేసుకున్నాను, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతి వారం వెళ్ళాలంటే చాలా కష్టం అని కూడా నాకేమి అంటే నేను అనుకున్న తర్వాత నేను చెప్తే మా హస్బెండ్, ఉషా ఎట్లా అనుకుంటావు, రోజు వారం వారం రావాలంటే, మీరు వస్తే రండి లేకపోతే నేను వెళ్తాను, నేను మీ గురించి ముక్కోలా, నేను అనుకున్నా మీరు వస్తారని అనుకోలేదన్న. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అసలు నడవలేని పరిస్థితి అండి నిజంగా. తర్వాత అక్కడ పంతులు గారులు కూడా చూసి వాళ్ళది ఏదో ట్రీట్మెంట్ ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ తీసుకోండి అని కూడా అన్నారు. అట్లా ఒక 3 వీక్స్ అట్లా కుంటుతూనే వెళ్ళాను, కారులో కూడా పడుకునే వెళ్ళాను. ఆ తర్వాత ఎప్పుడు ఎలా అయిపోయిందో తెలియదండి, మామూలుగా నడిచాను. అసలు నాకు తెలీదు అది క్యూర్ అయిపోయింది అనే విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట. ఆ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి, ఇది సైట్ చూడటము, ఇలా పెట్టుకోవాలనుకోవటము, అందరూ యాక్సెప్ట్ చేయటము, అదంతా ఏంటంటే కనుక అసలు మిరాకిల్. అప్పుడు దాకా నేను అంటే అసలు నా లైఫ్ చేంజ్ అనమాట అండి. సో మ్యాక్సిమం నేను ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను భూవరా స్వామి టెంపుల్కి వెళ్తానండి. అది ఏ టైము ఇంకా అసలు ఏ పనన్నా ఉండనండి, ఏదన్నా ఉండనండి. అంటే ఒకసారి 7 సోమవారాలు అనుకుంటాను, ఒకసారి 7 మంగళవారాలు, ఒకసారి 7 బుధవారాలు, అట్లా ఏదైనా కానీ అట్లా. ఆ రోజు ఏది 6:100 వెళ్ళిపోతారు. అసలు మా హస్బెండ్ అంటారు, ఉషా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి, ఎలా వెళ్తాం, ఆయన ఇక్కడ ఉంటారు మనం అక్కడికి వెళ్తాం, అది నా నమ్మకం. అబ్బా అంతే, అందుకని ఏదైనా ఉన్నాయండి. ఇంకా నేను అది మొన్న మేము అలాగే ఒక 2 వీక్స్ బ్యాక్ మేము టెంపుల్కి వెళ్ళాము. కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ మనది జరిగింది. కొంచెం మన ఇంట్లోనే మనం ఏదన్నా ఉంటే కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది, ఇంట్లో ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా అది తినకపోవచ్చు మనం, కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఏదైనా పాడైపోవటం ఎట్లా ఉంటుంది కదా. కొంచెం టెన్షన్ అయితే అనిపించింది. అంటే నేను ఎప్పటికప్పుడు కెమెరాలో చూస్తుంటా, మాట్లాడుతుంటా, చెప్తుంటాను, అన్నీ చేస్తుంటాను. అవునండి, అవును, అది చెప్తూనే ఉంటాను, అన్నీ చేస్తూనే ఉంటాను, అరుస్తుంటాను. అంటే ఇప్పుడు ఇలాంటి గలగల అన్నారు కదా, నాలో ఇంకో రూపం ఉంది, ఉంటుందండి. ఇంకా అరుస్తుంటా అన్నీ అవుతుంటే తర్వాత ఇమ్మన్నాను, ఫోన్ ఇమ్మన్నాను, మా మేనేజర్ అయితే ఆవిడ ఒకటే అన్నారు, మీరు ఏం టెన్షన్ పడొద్దండి, మీరు మామూలుగానే, ఎందుకంటే నేను ఇంత కూల్గా ఉన్నాను, నేను చాలా సీరియస్గా ఉంటాను, ఇక్కడ ఏమీ లేదు, చిన్నవి ఉన్నాయి. అది కూడా చిన్నవి అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఏది తెచ్చుకున్నా మార్నింగ్ తెస్తామండి, ఈవినింగ్ తెస్తాను. నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ అయితే రోజుకి ఒకసారి తెప్పిస్తాను, నాన్ వెజ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూను, ఈవినింగ్ కూడా తెప్పిస్తాను. సో నేను దాని మీద డేట్ వేయను, ఎందుకంటే అది అయిపోతుంది కదా, అందుకుని వేయలేదు. అందుకని ఆవిడ ఏం చెప్పారంటే కంపల్సరీగా డేట్ వేయాలని చెప్పారు, అదొకటి మనం ఫాలో అవుతున్నాం అండి. ఇంకా అంతకు మించి బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగా జరిగింది. సో అది దేవుడి దయ. మా వాళ్ళు కూడా చెప్పారంట, వాళ్ళు కూడా ముందు ఏదన్నా ఉంటే కనుక మా మేడం చంపేస్తారు మమ్మల్ని, అందుకని మేము చాలా జాగ్రత్తగా ఉంటామని వాళ్ళు కూడా చెప్పారంటండి. సో ఇప్పుడు రోజు వెళ్ళి అక్కడే ఉంటారా మీరు? రోజు రెస్టారెంట్కి వెళ్ళి రోజు అంటే టైం బట్టండి, ఒకసారి అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఫోన్ కాల్స్ అన్ని 6 o'clock. మెనూ ఒకటే ఉంటుంది కదా, మారుతుందా? మెనూ అంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి, మెనూ కార్డ్ ఉంటుందండి, డైలీ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి మన అంతా ఇక్కడంతా ఖాళీ అయిపోయి
ఆంధ్ర వెళ్ళిపోతారు కదా. సో మిగతా పండగలు అప్పుడైతే స్పెషల్స్ ఉంటాయి. ఈ సంక్రాంతికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ సంక్రాంతికి అయితే క్లోజ్ చేశానండి, భోగి ఉంది. కాకపోతే అప్పుడు కూడా మనకి చాలా ఫోన్ కాల్స్, చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను లాస్ట్ సంక్రాంతి నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు కూడా క్లోజ్ చేయలేదు. సో 365 డేస్ ఓపెన్ అయితే ఉంటుంది. పండగ ఎలా చేసుకుంటారు మీరు ఉష గారు? అన్ని పండుగలు చేస్తామండి. మన ఉషాముల్పురిస్ కిచెన్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ మామూలుగా హిందూస్ ఉన్నారు. సో ప్రతి పండగ సెలబ్రేషన్ చేసుకుంటాము, చాలా హ్యాపీగా రోజు స్పెషల్స్ చేసుకుంటాం అంతా అనమాట అండి. అందరూ కూడా నా స్టాఫ్ అంతా కూడా నా పిల్లల్లాగానేనండి. అంటే వాళ్ళు తప్పులు చేస్తారు, మళ్ళీ వాళ్ళకే తెలుసు తిడుతుంది, అమ్మ తిడుతుంది అని, అమ్మనే అంటారు ఎక్కువ మంది. మళ్ళీ తర్వాత తప్పు అవ్వగానే మళ్ళీ మామూలైపోతాను. సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గారాబం పోతుంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా నన్ను లాక్ చేయొచ్చు అని. మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో పిల్లలకి తెలుస్తుంది కదా అమ్మ ఎక్కడైతే మోల్డ్ అవుద్ది అనేది, వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అదొకటి. అన్నిటికంటే ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ అంటే, నేను కిచెన్ నుంచి బయటకు వస్తే వెళ్తుంటే అది మధ్యాహ్నం 4 అవని 5 అవని అందరూ బయటకు వస్తారు. అప్పుడు వచ్చి వాళ్ళ కోరికలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళేదాకా సాగనంపుతారు. రాత్రి 12-1 గంటకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ వస్తారు. సో ఇప్పుడు దాకా నా పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంతా ఉన్న అనుబంధం ఇప్పుడు వీళ్ళంతా నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు. అంటే అలా వెళ్తుంటే వాళ్ళందరూ అలా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం అనిపిస్తుంటుంది. అందరూ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ వచ్చినాయి, ఎందుకంటే ఉషాముల్పురిస్ కిచెన్ సక్సెస్ అయిందని చాలా ఆఫర్స్ వచ్చినాయి. నాకన్నా డబుల్ శాలరీ ఇస్తానని కూడా వచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఎవరైతే ఆఫర్ చేశారో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. నేను అడిగాను, ఏంటంటే ఏముంది మేడం, చెప్పేదేముంది, మంది ఇదే కదా, దానికి ప్రత్యేకించి చెప్పేదేముంది అన్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ప్రేమంతా మీ కళ్ళలో కనిపిస్తుంది. నాకు ఏదన్నా బాధ్యత ఉంది అంటే వాళ్ళకి నేను కంపల్సరీగా, భగవంతుడు నన్ను కనికరిస్తే నేను వాళ్ళకి చాలా చాలా చేయాలని అయితే చాలా ఉంది. అయ్యో.